ఎన్నిసార్లు ఆ విలియం కేరీ గారి యొక్క పటం చూసి నీవెంత వీరుడవయ్యా. Every promise of God is an angel of God. దేవుని దూత మనకు తన ప్రేమను వెల్లడిపరచడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు యోహాను కూడా ఏ ఉద్దేశంతో వచ్చారో దే ఆర్ సీకింగ్ ద ప్రివిలేజెస్. దేవుడు ఇచ్చువాడు లేక దేవుడు అనుగ్రహించువాడు. ఎవరున్నారు మన పక్షాన? దేవుడు మన పక్షాన్ని నిలబడుతున్నాడు. ఈ కాళ్ళకి వేసిన బొండ ఎక్కువసేపు ఉండలేదు, ఈ జైలు గోడలు ఎక్కువసేపు బంధించలేవు. కీప్ వర్షిపింగ్. దేవుడు మనల్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాతో సంతోషంగా ఉండును గాక, మన దేవుడు మీతో సంతోషంగా ఉండును గాక. నేనైతే ప్రభు నమ్ముకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయి. మీరు ప్రభువులో తన్మయులు అవటానికి ఇంతకు మించిన అవకాశం ఏముంది? మన జీవితాల్లో దేవుడు ఒక సాతాను దూతను ఉంచుతాడు నలగొట్టడానికి. కొన్ని తత్వాలను మనల్ని నలగొట్టడానికి సాతాను దూతగా ఉంచుతాడు. సింహము బోనులో దానియేలు భయపడలేదు, దిగులు పడలేదు, ఆందోళన చెందలేదు, కలవరపడలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పఠించాలి, తర్వాత పరిశోధించాలి, తర్వాత పరిగ్రహించాలి, తర్వాత పంచిపెట్టాలి. దేవునికి లోబడి ఉండవలసిన వ్యక్తి దేవునికి లోబడకుండా ఎదురు తిరిగినటువంటి అతని స్వభావమే పాపముగా పరిగణించబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. తన హృదయంలో దేవునికి చోటిచ్చాడు, తన హృదయంలో దేవునికి భయపడ్డాడు, తన హృదయంలో సొమ్ము కంటే కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క భయము ప్రాముఖ్యం అనుకొని ఎలీషా గారు ఆ మాట అన్నాడు. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు నాకేదైతే అప్పగించావాడో, ఏదైతే చేయమన్నావో దాన్ని నేను చేశాను. విజ్ఞాపన ప్రార్థన లేనటువంటి సంఘంలో ఉద్యమం ఉండదు, ఒకరికొరకు ఆప్యాయత ఉండదు, ప్రేమ ఉండదు, సహనం ఉండదు, ఒకరి గురించిన ఒకరికి కన్సర్న్ ఉండదు. ఆయన నిత్యమైన భోజనం, పరమ భోజనం ఆయన హృదయంలోకి స్వీకరిస్తే, ఆయనను స్వీకరిస్తే నిత్యమైన జీవం. ఇది ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంటుంది.